సీఎం రిలీఫ్ ఫండ్ ను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. విద్య, వైద్యం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న సీఎం రేవంత్. మార్కాపురం జిల్లా రాయరంలో ఘోర ప్రమాదం. టిప్పర్ను ఢీకొట్టి ట్రావెల్స్ బస్సు 13 మంది మృతి, 20 మందికి గాయాలు. రాయరం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచన. జగిత్యాలలో బయటపడ్డ హరికృష్ణ ట్రావెల్స్ బాగోతం. కనీస కార్యాలయం లేకుండానే ట్రావెల్స్ నిర్వహణ. మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. ప్రమాద ఘటనపై ఏపీ అధికారులతో మాట్లాడాలని సీఎస్ ను ఆదేశించిన సీఎం. మార్కాపురం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని. మృతులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం. బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం. పద్మా నదిలో పడిన ట్రావెల్స్ బస్సు 16 మంది మృతి, పలువురు గల్లంతు. మిత్రదేశాలకు ఇరాన్ గుడ్ న్యూస్. హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ విదేశాంగ మంత్రి. పశ్చిమాసియాలో పరిస్థితులు చేయి దాటిపోయాయన్న ఐరాస చీఫ్. వెంటనే అన్ని పక్షాలు సైనిక ఘర్షణను ఆపి శాంతి చర్చలు జరపాలన్న ఆంటోనియో గుటెరెస్. భారత ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత. అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా అగ్రస్థానంలో నిలిచిన ప్రధాని. అమరావతి రాజధాని చట్టబద్దతకు కేబినెట్ తీర్మానం. ఎల్లుండి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. భద్రాచలంలో ఘనంగా రాములోరి బ్రహ్మోత్సవాలు. రామనామ స్మరణతో మార్మోగుతున్న ఆలయం. గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. బీసీలను ప్రభుత్వం మోసం చేసిందన్న మాజీ మంత్రి తలసాని. విజయవాడ ఉగ్రలింకుల కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు. ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 7గురి అరెస్టు చేసిన పోలీసులు. ఎల్బీనగర్ లో గ్యాస్ స్టేషన్ల ముందు ఆటో డ్రైవర్స్ ఆందోళన. రాత్రి నుండి గ్యాస్ కోసం పడిగాపులు. గ్యాస్ లేదనడంతో వాగ్వాదం. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో అగ్ని ప్రమాదం. ఈవెంట్స్ కు ఉపయోగించే సామాగ్రి గోదాల్లో చెలరేగిన మంటలు. హైదరాబాద్ లో వీడని పెట్రోల్ కష్టాలు. ప్రభుత్వం చమురు కొరత లేదని చెబుతున్నా పట్టించుకోని వాహనదారులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో అక్రమ ఫుట్పాత్లు కూల్చివేత. ప్రజల రాకపోకలను సులభం చేసిన జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు. హైదరాబాద్ జిల్లా తాండూరులో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు. కర్ణాటకలో తయారు, తాండూరులో విక్రయాలు. 600 కేజీల కల్తీ అల్లం పేస్ట్ స్వాధీనం. వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ ముందు బైఠాయించిన రైతులు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన రాపోల్, కొడాపూర్ రైతులు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో గ్యాస్ కష్టాలు. గ్యాస్ ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తోన్న ప్రజలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో కారు బీభత్సం. 5 బైక్లను ఢీకొన్న కారు, 2కి తీవ్ర గాయాలు.
పాట్నా టాటానగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఆహార నాణ్యతపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడు. ఐఆర్సీటీసీకి 50 లక్షల జరిమానా విధించిన భారత రైల్వే శాఖ. హీరో బాలకృష్ణకు అరుదైన గౌరవం. సినీ రంగంలో సేవలకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసిన ఢిల్లీ సీఎం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న శర్వానంద్, హీరోయిన్ మాళవిక మోహన్.